మన దేశంలో హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న పర్సన్ ఎవరు? మన పిఎం మోదీ గారు. 2021 ఇండియా బడ్జెట్ లో పిఎం సెక్యూరిటీ కోసం 429 కోట్లు కేటాయించారు. అంటే సుమారు రోజుకి 1,17,00,000 ఖర్చు అవుతుంది. ఒక మనిషికి భద్రత కలిగించడానికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది? పిఎం బాధ్యతలేంటి? అతని సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అసలు అతనికి ఇంత సెక్యూరిటీ ఎందుకు అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిఎం సెక్యూరిటీలో ముందుగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. గార్డెన్ లో నిలబడి ఉన్న ఇందిరాగాంధీ గారిని తన ఓన్ సెక్యూరిటీ గార్డ్ 30 బుల్లెట్ షూట్ చేసి అత్యంత ఘోరంగా చంపేశారు. దీని ద్వారా దేశానికి అర్థమైంది ఏంటంటే పిఎం ని కాపాడాలంటే పోలీసులు, పారామిలిటరీ ఫోర్సెస్ సరిపోవు, ఇంకేదో బలమైన టీం కావాలని అలా పుట్టుకొచ్చిందే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇందులో వెల్ ట్రైన్ కమాండోస్ ఉంటారు. స్నైపర్ అండ్ సూసైడ్ అటాకర్స్ కూడా వీళ్ళని దాటలేరు. ఈ ఎస్పీజీ లో ఉండే ఒక్కొక్క పర్సన్ 10 మంది మార్షల్ ఆర్ట్ ఫైటర్స్ తో సమానం. ప్రమాదం జరగడానికి ముందే పసిగట్టేలా వీళ్ళని ట్రైన్ చేస్తారు. అండ్ ఈ గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్కరికి హై లెవెల్ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటాయి. తర్వాత పిఎం గారి కాన్వే గురించి. కాన్వే అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరైనా విఐపి ని సేఫ్ గా తీసుకెళ్లడానికి గ్రూప్ ఆఫ్ వెహికల్స్ ని వాడతారు. దాన్నే కాన్వే అంటారు. ఇక పిఎం కాన్వే గురించి చెప్పుకుంటే ఈ కాన్వే లో మొత్తం 15 వెహికల్స్ ఉంటాయి. ఈ 15 వెహికల్స్ ని 15 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ వెహికల్స్ AK-47 అండ్ గ్రనేడ్స్ తో చేసే అటాక్స్ ని ఈజీగా తట్టుకోగలవు. ఈ వెహికల్స్ బుల్లెట్ ప్రూఫ్ అండ్ ఆల్సో బ్లాస్ట్ ప్రూఫ్. ఈవెన్ బజూకా అటాక్ నుంచి కూడా 80% సర్వైవ్ అయ్యేలా ఈ వెహికల్స్ ని రెడీ చేస్తారు. ఈ వెహికల్స్ గుండే టైర్స్ పంక్చర్ అయినా కూడా 80 కిలోమీటర్స్ వరకు రన్ అవుతాయి. గ్యాస్ అటాక్ లేదా పాయిజన్ అటాక్ జరిగినా ఆక్సిజన్ సప్లై సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు పిఎం కాన్వే బజుకా లాంటి ఆర్పిజి అటాక్ ని ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. ఎస్పీజీ లో ఉండే అడ్వాన్స్ రూట్ శానిటైజేషన్ టీమ్ ద్వారా కాన్వే వచ్చే 24 అవర్స్ ముందే ఆ కాన్వే వెళ్లే రూట్ ని ఇంచ్ బై ఇంచ్ చెక్ చేస్తుంది. బిల్డింగ్స్, టెర్రస్, విండోస్, అండర్ బ్రిడ్జెస్ అండ్ డ్రైనేజెస్ అన్ని స్కాన్ చేస్తారు. పార్క్ చేసిన బైక్ కనిపించినా అది పిఎం కాన్వే కి రెడ్ సిగ్నల్ గా భావిస్తారు. ఆ ఏరియాలో ఒక్క మనిషిని కూడా తిరగనివ్వరు. అటాకర్స్ పట్టుకునే ఆర్పీజీకి క్లియర్ లైన్ ఆఫ్ సైట్ కావాలి. ఎస్పీజీ టీం ఫస్ట్ అది లేకుండా చేస్తారు. సో అటాకర్స్ కి పొజిషన్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు కాన్వే లో ఉండే వెహికల్స్ గురించి చూద్దాం. ముందు చెప్పుకున్నట్లు ఈ కాన్వే లో 15 వెహికల్స్ ఉంటాయి. వాటిలో ఒక మెర్సిడీస్ స్పింటర్ జామర్ వ్యాన్. ఇది కాన్వే కి దగ్గర ఉన్న డిటోనేటర్స్ ని అన్యాక్టివేట్ చేసి యాక్టివేట్ కాకుండా బ్లాక్ చేస్తుంది. తర్వాత అంబులెన్స్. ఇందులో పిఎం కి ఇమీడియట్ మెడికల్ టీమ్ ఉంటుంది. గన్ ఫైర్, బ్లాస్ట్, సడన్ హెల్త్ ఇష్యూ, డిహైడ్రేషన్ ఇలాంటి ఏ ఎమర్జెన్సీ ఇష్యూ ఉన్న మినీ ఆపరేషన్ థియేటర్ సెటప్ లాంటిది ఇది. పిఎం పై దాడి జరిగిన హాస్పిటల్ వెళ్లే లోపు 30 to 40 మినిట్స్ వరకు ఈ కాన్వే లోనే ట్రీట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్కాట్ వెహికల్ షీల్డ్స్. ఇవి బ్లాక్ ఎస్యూవి కార్స్. ఇవి పిఎం కార్ ని నలుదిక్కుల వైపు నుంచి కవర్ చేస్తాయి. సడన్ అటాక్స్ జరిగితే ఫస్ట్ ఇంపాక్ట్ ఎస్కాట్ వెహికల్స్ మీద జరిగేలా వీటి పొజిషన్స్ ఉంటాయి. అటాక్ డైరెక్షన్ ని ఐడెంటిఫై చేసి ఇన్స్టెంట్ గా కౌంటర్ ఫైర్ ఇవ్వడం వీళ్ళ డ్యూటీ. ఇక పైలట్ వెహికల్స్ విషయానికి వస్తే రూట్ కంట్రోల్ కోసం వీటిని ముందే పంపుతారు. పిఎం వెహికల్ 2 క్షణాలు ఆగినా కూడా అది అటాకర్స్ కి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినట్లుంటుంది. ఈ కాన్వే ఎక్కడ ఆగకుండా వెళ్లేలా చూసుకోవడమే వీళ్ళ పని. అలానే BMW VR ఆర్మర్ కార్స్ పిఎం ఈ కార్ లోనే ఉంటారు. ఇవి మొత్తం 3 ఉంటాయి. కేవలం అటాకర్స్ ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే వీటిని కాన్వే లో నడిపిస్తారు. పిఎం ఏ కార్ లో ఉన్నారో తెలియకుండా ఉండడానికి ఇవి పనికొస్తాయి. అలా అని ఇవేం డమ్మీ కార్స్ కాదు, మామూలు కార్స్ అస్సలే కాదు. అటాకర్స్ చేసే దారుణమైన దాడులను తట్టుకొని ఛాలెంజ్ చేసే దృఢమైన అడ్డుగోడలు ఇవి. ఆర్పీజీ డైరెక్ట్లీ హిట్ అయినా ఆ బ్లాస్ట్ ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపడమే కాకుండా కాన్వే ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ 3 వెహికల్స్ లో పిఎం గారు ఎందులో ఉన్నారో ఎస్పీజీ లో ఉన్న వాళ్లలో చాలా మందికి తెలీదు. ఇంత ప్రొటెక్షన్ ఉంటే డ్యామేజ్ కి 98% ఛాన్సెస్ లేదు. ఇంత టైట్ ప్లానింగ్ ఉన్నా కూడా 2022 జనవరి 5th పంజాబ్ లోని హుసేనివాలా ఫ్లైఓవర్ పై కొంతమంది ధర్నా చేస్తూ దాదాపు 20 నిమిషాల పాటు మోదీ గారి కాన్వే ని బ్లాక్ చేశారు. దీని కారణంగా అక్కడి ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు. సిమిలర్ గా ఇలాంటి సెక్యూరిటీ ఫెయిలియర్స్ చాలానే జరిగాయి. వాటి గురించి డీటెయిల్ గా ఇంకో వీడియో చేయమంటారా? కింద కామెంట్ చేయండి. పిఎం ని సెక్యూర్ చేసే ఎస్పీజీ టీం ముందు అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే వాళ్ళని నెక్స్ట్ సెకండ్ షూట్ చేస్తారు. పిఎం కి ఎందుకు ఇంత భద్రత అనే ప్రశ్నకొస్తే దేశానికి
పిఎం అంటే దేహానికి తల లాంటి వాడు. ఆ తల భద్రంగా ఉన్నంత కాలం దేశం నిలబడుతుంది. ఎగ్జాంపుల్ కోసం క్రికెట్ నే తీసుకుందాం. ఆడడానికి వచ్చిన అందరూ ఆటగాళ్లే, అందరికి బ్యాటింగ్ చేయాలనే ఉంటుంది. అందరూ బ్యాటింగ్ చేస్తే ఫీల్డింగ్ చేసేదెవరు, బౌలింగ్ వేసేదెవరు, ఇది డిసైడ్ చేసే బాధ్యత కాయిన్ పై ఉంటుంది. అంతమంది మనుషులు ఉన్నా కూడా ఎవరు ఏం చేయాలనేది మనం కాయిన్ నే అడుగుతాం. అలాగే దేశం బావు కోసం తీసుకోవాల్సిన నిర్ణయ బాధ్యత పిఎం పై ఉంటాయి. పిఎం బాధ్యతలు ఇవే కాదు, మన చెవికి వినపడని బార్డర్స్ దగ్గర వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి. బార్డర్ లో జరిగే ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్, టెర్రరిస్ట్ యొక్క మూవ్మెంట్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చే థ్రెట్ రిపోర్ట్స్, అలానే న్యూక్లియర్ సెక్యూరిటీ బ్రీఫింగ్స్, వేరే దేశాలతో డిస్కషన్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లో కంట్రీ పొజిషన్, ఇవి అన్ని ప్రతిరోజు ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒక రాంగ్ డెసిషన్ మొత్తం దేశాన్నే పాతాళానికి తొక్కేస్తుంది. అందుకే పిఎం భద్రత అంటే ఒక వ్యక్తిని కాపాడడం కాదు, దేశాన్ని అన్స్టేబుల్ కాకుండా కాపాడడం. ఎందుకంటే హిస్టరీలో దేశ నాయకుల మీద జరిగిన అటాక్స్ ఆ దేశానికి డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేశాయి. ఇండియాలో ఆల్రెడీ ఫారినర్ పిఎం ఇందిరాగాంధీ గారు అసాసినేట్ అయ్యారు. అప్పట్లో దేశంలో జరిగిన అల్లర్లు ఛాయలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి మీద సూసైడ్ బాంబ్ అటాక్ జరిగినప్పుడు కూడా దేశాన్ని ఇంటర్నల్ గా ఎఫెక్ట్ చేసింది. అందుకే ఎస్పీజీ, ఐబీ, ఎన్ఎస్జీ, రా అండ్ లోకల్ పోలీస్ అన్ని సింగిల్ షీట్ గా ఫామ్ అయ్యి పిఎం ని సురక్షితంగా ఉంచుతున్నాయి. పిఎం సెక్యూరిటీ అంటే దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మాస్టర్ మైండ్ కి షీల్డే తప్ప లగ్జరీ కాదు. ఆ షీల్డ్ స్ట్రాంగ్ గా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది. మరి పిఎం గారి పాలనపై మీ ఒపీనియన్ ఏంటి? 429 crores పెట్టి పిఎం ని కాపాడడం పై యాజ్ ఏ ట్యాక్స్ పేయర్ గా మీ ఒపీనియన్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.